హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచి ఒక కప్ కాఫీతో అయితే నా డే స్టార్ట్ చేసేసానండి. అండ్ ఆల్సో ఒట్టిగా కాఫీ తాగితే కొంచెం అసిడిటీగా అనిపిస్తుంది అనేసి ఒక కుకీ కూడా తీసేసుకుంటున్నాను. కోకోనట్ కుకీస్ అండి. మీలో ఎంతమందికి కోకోనట్ కుకీస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే ఫేవరెట్ కుకీస్ అంటే కోకోనట్ కుకీస్ అండి. అండ్ ఇంకా ఇది తాగేసి కాఫీ తాగేసి కిచెన్లో మా అమ్మాయి టిఫిన్ బాక్స్కి ప్రిపరేషన్. నాకు ఫ్రైడ్ రైస్ అంత ఈజీ ఇంకేది అనిపించదండి. అంటే నాకు మళ్ళీ ఎక్స్టెండెడ్ వీకెండ్ వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం రొటీన్లోకి పడటానికి ఇబ్బందిగా ఉంటుంది. పొద్దున్నే లేచి అన్నీ మళ్ళీ 5 o'clock నుంచి అంతా స్టార్ట్ చేయటానికి. సో ఇవాళ అన్నీ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన సామాగ్రి అయితే తెచ్చేసుకున్నాను. అంటే ఆల్ ద వెజిటేబుల్స్. చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రైడ్ రైస్ అన్నది. నాకైతే చాలా సింపుల్ అనిపిస్తుంది. అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఫస్ట్ జింజర్, గార్లిక్ అండ్ బ్లాక్ పెప్పర్ తాలింపులో వేసుకొని మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ దాంట్లో వేసేయచ్చు. దాని తర్వాత కుక్ చేసిన రైస్ వేసేసుకొని సమ్ సాసెస్. నేనైతే ఎక్కువ సాస్ ఏమీ వేయనండి. సోయా సాస్ వేస్తాను, వెనిగర్ వేస్తాను అండ్ షేజ్వాన్ చట్నీ అని దొరుకుతుంది కదా, అది యూస్ చేస్తాను. దాట్స్ ఎనఫ్ అండి. ఇంకా హాయిగా ఉంటుంది. పిల్లలు గోల చేయకుండా ఇట్లాంటివి ఏమైనా పెట్టినప్పుడు మాత్రం మా అమ్మాయి అస్సలు కంప్లైంట్ చేయదు. అదే నార్మల్గా ఒక కర్రీ రైస్ అట్లా పెట్టాను అంటే మాత్రం కొంచెం షీ విల్ మేక్ ఫేసెస్, బట్ షీ డజంట్ మేక్ ఫస్ అండి. చక్కగా తినేస్తుంది బాక్స్లో ఏది పెట్టినా కూడా. అండ్ ఇవాళ ఏమైంది అంటే మా పనమ్మాయి రాను అనేసి మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టిందండి. యాక్చువల్లీ నిన్న రాఖీ కదా, ఆ రోజు రానంది. సో ఆ రోజైతే పనంతా చేసేసుకున్నాను, ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి. కానీ ఇవాళ వస్తుంది అని వెయిట్ చేసి రాను అనేసరికి పొద్దున్నే ఆ పనులన్నీ ఫినిష్ చేసుకొని, ఐ మీన్ గిన్నెలు, ఇల్లు చిమ్ముకోవటం ఇవన్నీ చేసేసుకున్నాక అప్పుడు పిండి వేసుకున్నాను. దోశలకి పిండి నానబెట్టాను నిన్న. అవి వేసుకొని ఇంక ఇవి కూడా నేనే కడిగేసుకుంటున్నానండి. జనరలీ వెట్ గ్రైండర్ మోస్ట్లీ నేనే మేడ్ వచ్చినా కూడా నేనే క్లీన్ చేసుకుంటానండి. వాళ్ళు అది ఎలా హ్యాండిల్ చేస్తారో అని నాకు భయం వేస్తూ ఉంటుంది. సో గిన్నెలు అవన్నీ కడిగేసుకొని కప్స్ ఇట్లాంటివన్నీ ముందు సెట్ అయితే చేసేసుకుంటున్నాను వాటి ప్లేసుల్లో వాటిల్ని. అండ్ ఇలా అనుకోకుండా పని పెరిగే రోజు మనం ఇంట్లో పనంతా చేసుకోవాలి. లైక్ డిషెస్ చేసుకోవాలి, ఇల్లు చిమ్మాలి, తుడవాలి, ఇవన్నీ చేసుకున్నాక మళ్ళీ మన రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదండి, డస్టింగ్ చేసుకోవటము, ఇవన్నీ మనం రోజు చేసుకునే పనులు. యాక్చువల్లీ నిన్న ఇంట్లో అందరూ ఉన్నారనమాట, మా ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉన్నారు కాబట్టి డస్టింగ్ నేను అంత పట్టించుకోలేదు. సో ఇవాళ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేశాను. అంటే ఆ లేయర్ చక్కగా కనిపిస్తూ ఉంది ఆల్రెడీ. సో ఇవాళ మాత్రం 5 minutes రూల్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను. 5 minute రూల్ అంటే ఏంటంటే మొత్తం పనంతా అయిపోయినాక ఇల్లంతా డస్టింగ్ చేసేయాలి అని 1 goలో వెళ్ళనండి. నాకు ఇల్లంతా డస్టింగ్ చేయటానికి మినిమం 20 minutes అయితే పడుతుంది. కొంచెం అయినా అన్నీ తీసుకొని చేసుకుంటాం కదా. సో నేనేం చేస్తానంటే 5 minutes టార్గెట్ పెట్టుకుంటాను. అది ఎలాగో కొంచెం ఎక్స్టెండ్ అయితే అవుతుంది ఓ 10 minutes అని. సో ఇవాళ ఈ ఎంట్రీ వేలో నాకు ఈ షూ ర్యాక్ ఉంటుంది. సో దీన్ని అంతా థరోగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ ఎంట్రీ వేలోనే నేను పాట్ పూరి అవి పెట్టుకుంటానండి. దాంట్లో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ వేసుకుంటాను. సో ఇక్కడ ఈ సైడ్ టేబుల్, ఈ షూ ర్యాక్ మాత్రం నీట్గా అన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాను, ఎక్కడ డస్ట్ లేకుండా. ఇదంతా చేయటానికి నాకు 5 to 10 minutes మధ్యలోనే పట్టిందండి. సో ఇలా బ్రేక్ చేసుకొని మన రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూ ఉన్నామనుకోండి, పెద్దగా అస్సలు స్ట్రెయిన్ అవ్వమండి. ఇల్లు అన్నది మనం మెయింటైన్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో 2 ways అబౌట్ ఇట్. కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాం, ఆ చేసే పనిని మనం ఎంత హ్యాపీగా చేస్తాం అన్నది కూడా ఇంట్లో ఒక వైబ్రేషన్స్ అన్నది క్రియేట్ చేస్తుంది అని నేను నమ్ముతానండి. ఇప్పుడు విసుక్కుంటూ ఏడ్చుకుంటూ పని చేశాము అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోనే ఉండిపోతాయి. అండ్ దట్ విల్ అగైన్ ఎఫెక్ట్ అస్ సైకలాజికలీ అని నేను నమ్ముతూ ఉంటానండి. అండ్ ఇక్కడ పాట్ పూరీలో కూడా కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, డోర్ ఓపెన్ చేసిన వెంటనే చక్కగా రిఫ్రెషింగ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అండ్
ఈ పనులన్నీ నేను చేసుకునే లోపల సడన్గా క్లౌడీగా అయిపోయిందండి. మాకు కొంచెం ఎండ వాన అట్లా వస్తూ ఉందన్నమాట 2-3 డేస్ నుంచి. క్లౌడీగా అయిపోయిందనేసి ఒక్కసారి బట్టలు చెక్ చేసుకుంటున్నాను, ఏమన్నా ఆరిపోతే తీసేయాలి. అండ్ ఎప్పటికప్పుడు మడతేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పని నుంచి మాత్రం పని అమ్మాయి రానియండి, రాకపోనియండి, ఎవ్వరు రానియండి, బట్టల పని మాత్రం అస్సలు వదలదండి మనల్ని. హోమ్ మేకర్స్కున్న పెద్ద టెన్షనే ఈ బట్టలేమో అనిపిస్తుంది. వంట అయినా తొందరగా చేసేసుకోవచ్చు, లేకపోతే కుక్ని పెట్టుకోవచ్చు. బట్ ఈ బట్టలు తీసి మడతేయటం అన్నది నేనైతే హౌస్ హెల్ప్కి ఇయ్యనండి, నాకెందుకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. సో ఈ పని మాత్రం నన్ను వదిలిపెట్టదు. ఇష్టం లేకపోయినా కష్టంగానైనా ఈ పని అయితే చేయాల్సిందే. సో ఆరిపోయిన బట్టలు ఆరిపోయినట్టు తెచ్చేసి మడతేసేసుకుంటున్నానండి. అండ్ ఈ లోపల మా అమ్మాయి స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. ఇంకా తనకి కబుర్లు చెప్పుకుంటూ ఆ బట్టలు మాత్రం మడతేసేసి అయితే పెట్టాను. ఇవాళ ఏంటో అండి, లేచిన దగ్గర నుంచి పనిలాగే ఉంది. లిటరలీ ఒక్క నిమిషం కూర్చున్నది లేదు అన్నట్టు ఉందండి. ఒక్కొక్క రోజు అట్లాగే హెక్టిక్ స్కెడ్యూల్తో నడుస్తూ ఉంటాం కదా మనం. దిస్ ఇస్ వన్ సచ్ డే అనమాట. ఎంత స్కెడ్యూల్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనం కొంచెం రిలాక్స్ అవ్వటం, మన కోసం మనం టైం తీసుకోవటం అయితే ఇంపార్టెంట్. అండ్ నాకు నా మీ టైం అంటే మాత్రం కాఫీనే కదండి. సో మా అమ్మాయికి స్నాక్ చేసేస్తూ నేనైతే కాఫీ పెట్టుకున్నాను. అండ్ ఈ కోకోనట్ షుగర్ అన్నది నేను మొన్న తెచ్చుకున్నానండి. దొరబ్జీస్కి వెళ్ళినప్పుడు నేను ఏమేమి పర్చేస్ చేశాను అన్నది ఒక చిన్న వీడియో చేశాను కదా, ప్రీవియస్ వీడియో. ఆ వీడియోలో ఇది చూపెట్టడం మర్చిపోయానండి. ఇది కోకోనట్ షుగర్ అనేసి వస్తుంది ఈ మధ్య, కాకపోతే కొంచెం ప్రైజీగా ఉందండి. 250 grams 200 రూపీస్ ఉంది ఆల్మోస్ట్. సో మామూలు బెల్లంలాగే ఉందండి టేస్ట్. నాకేం కోకోనట్ ఫ్లేవర్ ఏమి రాలేదు, మరి ఎందుకు కోకోనట్ షుగర్ అంటారో నాకైతే ఐడియా లేదు. బట్ దెన్ స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మనం 1 స్పూన్ నార్మల్ వైట్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ వేసుకుంటే ఒకలాంటి స్వీట్నెస్ అయితే వస్తుంది కదా, దీనికి 1 స్పూన్ అయితే సరిపోదండి. టీలో అట్లా వేసుకునేటప్పుడు ఐ థింక్ మినిమం 2 స్పూన్స్ వేసుకుంటారేమో అనిపించింది. సో నేను కాఫీ తాగేసి మా అమ్మాయికి స్నాక్ కూడా రెడీమేడ్ స్నాక్స్ మొన్న తెచ్చాను కదండి, అవి ఇచ్చేసాను. అండ్ ఇంకా మళ్ళీ నా డస్టింగ్ ప్రాసెస్ ఇందాక 5 minutes చేశాను, ఇప్పుడు ఇంకో 5 minutes పెట్టుకొని ఇక్కడ వరకు అంటే ఈ టీవీ యూనిట్ ఏదైతే ఉందో ఇదంతా డస్టింగ్ చేసేసుకుంటూ ఉంటాను. సో ఇలాగే ఉంటాయండి పనులు అన్నవి. మనం ఎట్లా ప్లాన్ చేసుకున్నామో అలా ప్రతిరోజు ఒక రొటీన్లో వెళ్ళటానికి అయితే అవ్వదు కదా. హోమ్ మేకర్స్ అన్నీ ఇంట్లో ఉంటారు అంటారు, కానీ ఎవ్రీడే వీ హ్యావ్ ఎ న్యూ ఛాలెంజ్. ఒకరోజు హౌస్ హెల్ప్ వస్తుంది, ఒకరోజు రాదు, ఒకరోజు వచ్చిన పని చెయ్యరు, చాలా ఉంటాయండి సిచ్యువేషన్స్ని. సో అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అండ్ మొన్న అమ్మవారి డెకరేషన్ చేశాను కదా, ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఆ ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇట్లా ట్రాన్స్పరెంట్ పాలిథిన్ షీట్లో పెట్టుకున్నాం అనుకోండి, పాలిథిన్ కవర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ షెల్ఫ్లో నేను ఏంటంటే ఎక్స్ట్రా పేపర్ కవర్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది ఈజీగా ఉంటుంది నాకు, అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇలాగా అన్ని రూమ్స్లో 5 minutes బ్రేక్ తీసుకొనే చేస్తానండి. అన్నీ ఇన్ వన్ గో అయితే నేను చెయ్యను, అండ్ చెయ్యలేనప్పుడు వదిలేస్తాను. సో ఏదో ఒకళ్ళు చూపెడుతున్నారు కదా అనేసి అందరూ అదే పని చేసేయాలి అనేసి మిమ్మల్ని మీరు స్ట్రెయిన్ చేసుకోకండి. మోటివేషన్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది చూపెడుతున్నాను తప్ప మీ హెల్త్ ఎలా పర్మిట్ చేస్తుందో దాని ప్రకారమే వర్క్ చేయండి. నాకు ఓపిక ఉన్న రోజు అంతా చేస్తానండి, ఓపిక లేని రోజు కొంచెం పని తగ్గించుకుంటూ ఉంటాను. అండ్ నేను బుక్స్ గురించి మొన్న ఎవరో అడిగారండి. ఇప్పుడు నేను చదువుతున్న బుక్ అయితే డూ ఎపిక్ షిట్ అని, డోంట్ గో బై ద నేమ్, కానీ బుక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. కాంటెంపరీ రైటర్స్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అట్ ప్రెజెంట్ ఐఎమ్ రీడింగ్ దిస్ అండ్ ఇంకొక జపనీస్ ఆథర్ది ఒక బుక్ ఉంది. సో ఇక్కడ సైడ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో ఇట్లా కొంచెం బ్రేక్ తీసుకొని కాసేపు కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడే పని చేసుకుంటాను తప్ప లేచిందే పని చేయటానికని మాత్రం పని చెయ్యనండి నేను. కాకపోతే 10 minutes వీడియోలో ఎంత చూపెట్టగలనో అంతే చూపెడతాను.
సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.